భూమి తన చుట్టూ తను తిరిగితే 1 డే మనకు. అదే సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేస్తే అప్పుడు మనకు ఒక ఇయర్. కానీ వీనస్ మీద ఇలా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన సోలార్ సిస్టంలో ప్లానెట్స్ ఉన్నాయి. ఆ ప్లానెట్స్లో ఒక ప్లానెట్ వీనస్. సో ఈ వీనస్ మీద ఇది రివర్స్గా జరుగుతుంది. అంటే ఏంటంటే వీనస్ తన చుట్టూ తను తిరగడానికి 243 డేస్ పడుతుంది. అదే వీనస్ సూర్యుని చుట్టూ తిరగడానికి జస్ట్ 225 డేస్ మాత్రమే పడుతుంది. అంటే వీనస్ మీద ఒక రోజు ఒక సంవత్సరం కంటే పెద్దది. మన సోలార్ సిస్టమ్ ఉంది కదా, సన్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, ప్లూటో, ఇవన్నీ ప్లానెట్స్ కలిపితే మన సోలార్ సిస్టమ్. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మన సోలార్ సిస్టంలో 99.98% మాస్ జస్ట్ సన్ది మాత్రమే. మిగతా 0.2% మిగతా ప్లానెట్స్ కానీ, యాస్ట్రాయిడ్స్ కానీ, కామెట్స్ కానీ ఇవన్నీ. సో మన సోలార్ సిస్టమ్ యొక్క 99.98% ఆఫ్ ద మాస్ కేవలం సన్దే. గ్రీన్స్ కలిపితే శాండ్. ఈ శాండ్ని మనం భూమి మీద చాలా చోట్ల చూస్తూ ఉంటాం, సముద్రాల దగ్గర లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్లో మనం చూస్తుంటాం. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ శాండ్ భూమి మీద దొరికిన శాండ్ గ్రెయిన్స్ మొత్తాన్ని మనం కౌంట్ చేసిన మన యూనివర్స్లో ఉండే స్టార్స్ కంటే తక్కువ నెంబర్ అయి ఉంటుంది. సో మన యూనివర్స్లో అన్ని స్టార్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 6 ట్రిలియన్. ఒక స్పూన్ న్యూట్రాన్ స్టార్ తీసుకుంటే దాని యొక్క డెన్సిటీ మన భూమి మీద ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కన్నా పెద్దది. మన భూమి నుంచి ప్రతి ఇయర్ 3.5 సెంటీమీటర్స్ దూరంగా వెళ్తుంది. ఇప్పుడు మనకు ఆకాశంలో వేస్తే క్లియర్గా అనిపిస్తుంది ఆ మూన్. ఏదో ఒక రోజు అంతా క్లియర్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే దూరం వెళ్తుంది కాబట్టి. మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తే మార్స్ మీద మన సోలార్ సిస్టంలోనే అన్నిటికంటే పెద్ద వాల్కనో ఉంది. సిస్టంలో అబ్జర్వ్ చేస్తే సన్ ఉంటాడు, తర్వాత మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఇవన్నీ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది మన సోలార్ సిస్టంలో జరిగే ప్రాసెస్. కానీ యూనివర్స్లో కొన్ని ప్లానెట్స్ ఉన్నాయి, వీటినే రోగ్ ప్లానెట్స్ అంటాం. వీటిని రోగ్ ప్లానెట్స్ ఎందుకంటామంటే అవి ఏ స్టార్ చుట్టూ తిరగవు, జస్ట్ అలా స్పేస్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి అంతే. ఇట్లాంటి స్టార్స్ చుట్టూ తిరగకపోవడం వల్ల దీన్ని రోగ్ ప్లానెట్స్ అని పిలుస్తుంటాం మనం. మనం కనిపెట్టిన వాటి అన్నిట్లో ఎక్కువ కోల్డెస్ట్ అయిన ప్లేస్ మన యూనివర్స్లో ఒకటి దొరికింది మనకు, అదే బూమెరాంగ్ నెబ్యులా. ఇక్కడ -272 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అండ్ సన్ ప్రతి ఇయర్ కొంచెం పెద్ద పెరుగుతూ వస్తుండు. అండ్ ఏదో ఒక రోజు ఆల్మోస్ట్ ఒక 5 బిలియన్ ఇయర్స్ తర్వాత మన ఎర్త్ ఉంది కదా, ఇక్కడ ఎర్త్ వరకు జస్ట్ మన స్పేస్ అంటే అది ఎక్కువ ఏం లేదు, మనకు చాలా దగ్గరలో ఉంది స్పేస్. ఇప్పుడు మనం నిల్చున్నాం కదా, నిల్చున్న ప్లేస్ నుండి జస్ట్ 100 కిలోమీటర్స్ హైట్ నుంచే స్పేస్ స్టార్ట్ అవుతుంది మనకు. సో నాసా స్పేస్ సూట్స్ ఉంటాయి కదా, ఇవి చాలా కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ అంటే ఒక్క స్పేస్ సూట్ ఆల్మోస్ట్ 100 crores పైనే ఉంటుంది. స్పేస్లో కొన్ని ప్లేసెస్లో ఆల్మోస్ట్ -270 డిగ్రీ సెల్సియస్ అంత చల్లగా ఉంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో సన్ కానీ అవి ఉన్న ప్లేస్లో చాలా వేడిగా ఉంటుంది. సో ఇదంతా పక్క పెడితే యావరేజ్ మనకు స్పేస్ యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంత అంటే 3 డిగ్రీ సెల్సియస్. భూమికి ఒక శాటిలైట్, న్యాచురల్ శాటిలైట్ ఉంది, అదే మూన్. అట్లా ప్లానెట్స్కి డిఫరెంట్ శాటిలైట్స్ ఉంటాయి, న్యాచురల్ శాటిలైట్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే జూపిటర్కి 90 మూన్స్ ఉన్నాయి. మన ఎర్త్కి ఒకటే మూన్ ఉంది కదా, జూపిటర్కి 90 మూన్స్ ఉన్నాయి. నార్మల్గా మనం సన్ని చూస్తే మనకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తాడు కదా, ఇది మన అట్మాస్ఫియర్ వల్ల మనకు అలా కనిపిస్తాడు. బట్ నిజానికి సన్ వైట్ కలర్లో ఉంటాడు. ప్లేస్లో కొన్ని ప్లేసెస్లో ఆల్కహాల్కి సంబంధించిన క్లౌడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన భూమి మీద వాటర్ వేపర్ క్లౌడ్స్ ఉంటాయి కదా, అలా స్పేస్లో ఆల్కహాల్ క్లౌడ్స్ని కనిపెట్టారు రీసెర్చర్స్ రీసెంట్గానే. సో ఒకవేళ ఈ క్లౌడ్స్ ఉన్న ఆల్కహాల్ మొత్తం తీయగలిగితే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ లీటర్ బియర్స్ని చేయవచ్చు. మన భూమి మీద ఎర్త్ క్వేక్స్ ఎలా ఉన్నాయో మూన్ మీద కూడా మూన్ క్వేక్స్ అని జరుగుతూ ఉంటాయి ఇప్పటికి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అబ్జర్వ్ చేస్తే చాలా స్పీడ్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది మన భూమి చుట్టూ. అండ్ ఒక గంటకి 28,000 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల 16 టైమ్స్ మన ఎర్త్ని చూడొచ్చు మనం. 16 వల్ల ఒక రోజులో 16 టైమ్స్ అది మన భూమి చుట్టూ తిరుగుతుంది. ఒక రింగ్స్ ఉంటాయి కదా, ఆస్ట్రాయిడ్ బెల్ట్ రింగ్స్. సో ఈ రింగ్స్ అనేవి మాయమవుతూ ఉన్నాయి కొన్ని మెల్లమెల్లగా. సో 100 మిలియన్ ఇయర్స్ తర్వాత సాటర్న్ చుట్టూ ఎలాంటి రింగ్స్ ఉండవు. మన యూనివర్స్లో ప్రతి సెకండ్ ఎక్కడో ఒక ప్లేస్లో ఒక స్టార్ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది, ఆ స్టార్ చనిపోతుంది. సో ఇలా ప్రతి సెకండ్ మన యూనివర్స్లో జరుగుతూ ఉంటుంది.